సెప్టెంబర్ 5 నుంచి అనంతపురం, బెంగళూరులలో దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇందుకోసం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దులీప్ ట్రోఫీ తాజా ఎడిషన్ లో పాల్గొనాల్సిందేనని భారత మాజీ సారథి సునీల్ గవాస్కర్ అన్నాడు. తద్వారా బంగ్లాదేశ్ తో సిరీస్ కు ముందు ఈ ఇద్దరు సీనియర్లకు మంచి ప్రాక్టీస్ లభిస్తుందని పేర్కొన్నాడు. అయితే ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు మాత్రం రెడ్ బాల్ టోర్నీ నుంచి విశ్రాంతి ఇచ్చి మంచి పని చేశారని సెలెక్టర్ల నిర్ణయాన్ని గవాస్కర్ సమర్థించాడు. జస్ప్రీత్ బుమ్రా వంటి ఫాస్ట్ బౌలర్లకు విశ్రాంతి ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అతడికి గాయాల ప్రమాదం పొంచి ఉంది. కానీ బ్యాటర్లకు అలా కాదు. ముఖ్యంగా 30 ఏళ్ల వయసు దాటిన ఏ ఆటగాడైనా సరే ఫిట్నెస్ పై మరింత దృష్టి సారించడం అవసరం. దులీప్ ట్రోఫీలో రోహిత్, కోహ్లీ ఆడితే బంగ్లాతో సిరీస్ కు ముందు వారికి తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ లభిస్తుందని గవాస్కర్ పేర్కొన్నాడు. సుదీర్ఘ విరామం తీసుకుని ఒకేసారి బరిలోకి దిగితే కండరాల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని, కాబట్టి వీలైనంత ఎక్కువ మ్యాచ్లు ఆడితేనే మంచిది అని అభిప్రాయపడ్డాడు సునీల్ గవాస్కర్. రోహిత్ శర్మ, కోహ్లీకి విశ్రాంతినివ్వడం సరైన నిర్ణయం కాదని గవాస్కర్ అన్నాడు. కాగా జాతీయ జట్టు తరపున విధుల్లో లేనప్పుడు ఫిట్ గా ఉన్న సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్లంతా దేశవాళీ టోర్నమెంట్లు ఆడాలని బీసీసీఐ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 5 నుంచి మొదలు కానున్న దులీప్ ట్రోఫీలో దాదాపు టీమిండియా ఆటగాళ్లంతా భాగం కానున్నారు.